మనల్ని చిన్న చూపు చూసే వాళ్ళకంటే మనని మనం తక్కువ చేసుకునే క్షణాలే చాలా ప్రమాదకరం అని మీకు తెలుసా? ఎప్పుడు అందరి కోసం మనని విలువను మనమే తగ్గించుకుంటూ నన్ను ఎవరూ అర్థం చేసుకోలేదు అని బాధపడతాం. నిజం ఏంటంటే నీ మాటకు నువ్వే విలువ ఇవ్వకపోతే ఇతరులు ఎందుకు ఇస్తారు? నువ్వు నీ సమయాన్ని గౌరవించుకోకపోతే వాళ్ళెందుకు గౌరవిస్తారు? నువ్వు ఎప్పుడు నా వల్లే తప్పయి ఉంటుంది అని నీ మనసునే నిందిస్తూ ఉంటే ఒకరోజు ప్రపంచం కూడా దాన్నే నమ్ముతుంది. గౌరవం అనేది మొదట మనపైన మనకే పుట్టాలి, తర్వాత అదే బయట కనపడుతుంది. అందుకే అవసరం లేని చోట వంగడం మానేయి. మనసు నొప్పించే వాళ్ళు, విలువ తగ్గించే వాళ్ళ కోసం నిన్ను నువ్వు మార్చుకోవడం మానేయి. అంటే నిన్ను నువ్వే దిగదార్చుకోవడం అవుతుంది. సాధారణంగా కొంతమంది ప్రపంచం వాళ్ళని తక్కువ చేయకముందే తమను తామే విలువ తగ్గించుకోవడం అలవాటు చేసుకుంటారు. ఈ కారణం ఏంటో తెలుసా? ఎవరో కోప్పడతారనో, అందరికీ నచ్చాలి అని ప్రయత్నిస్తూ వాళ్ళ అసలు వ్యక్తిత్వాన్ని కోల్పోవడం. గీత చెప్పేది ఏంటంటే నీ ఆత్మను అవమానించుకోవడం కూడా మహాపాపమే అంటుంది. ఎందుకంటే ప్రతి మనిషిలో కూడా దైవత్వం ఉంటుంది. నిన్ను నువ్వు తక్కువ చేసుకోవడము అంటే నీలో ఉన్న దైవత్వాన్ని అవమానించడమే. అహంకారం కాదు, ఆత్మగౌరవం తప్పనిసరి కదా. అందుకని అందరినీ గౌరవించు, కానీ నీ వ్యక్తిత్వాన్ని త్యాగం చేయకు. ఎవరికైనా ప్రేమేవు, కానీ నీ విలువ కోల్పోయేంత కాదు. గీత చెప్పిన మాట మర్చిపోకూడదు. నీకు నువ్వు మిత్రుడుగా మారితే ప్రపంచమంతా నిన్ను గౌరవించడం మొదలు పెడుతుంది.